నమస్తే మిత్రులారా. మన కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తల బూర్జ్ ఖలీఫా బిల్డింగ్ల కోసం సార్ గారు కాంగ్రెస్లోకి వెళ్తే ఆయనకు దెబ్బ మీద దెబ్బ సొంత కార్యకర్తలే కొడతా ఉన్నారు. నిజానికి ఆ సొంత కార్యకర్తలు ఇప్పుడు ఇందిరా వైపు తిరగడం జరిగింది. మాకు నువ్వు వద్దు, మాకు ఇందిరానే కావాలనుకుంటూ ఈ విధమైన వ్యాఖ్యలు చేసుకుంటూ కడియం శ్రీహరి గారిని చురుకులు చూపిస్తున్నారు. మామూలుగా కాదు. నిజానికి రాజకీయ భవిష్యత్తు ఈయనకు ఎప్పుడో మొదలవుతుందని చెప్తున్నాడు. చాలామంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వస్తుందని మనం అనుకున్నాం కదా. ఆయన ఈరోజు పార్టీ మారి సంవత్సరం అవుతున్నా ఈ మధ్యలో ఆయనకు రాజకీయంగా భవిష్యత్తుని గోరిగట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ కార్యకర్తలే పడుతున్నారు. వేరే వాళ్ళు చేస్తే ఏదో ఒకటి. ఈయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిండు. బీఆర్ఎస్ కార్యకర్తలు చీకొట్టిర్రు, స్టేషన్ గన్పూర్ ప్రజలేమో చీకొట్టిర్రు. ప్రచారానికి వెళ్తే దేంతో పడితే దాంతో పట్టుకొని ధర్ముతా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమైంది చూద్దాం. కడియంపై వేలాడుతున్న కత్తులు. గీ ముచ్చట విన్న తర్వాత నాకు పాట గుర్తొస్తుందా మిత్రులారా? నేను ఒట్టిగా పోతలేను, నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండబెట్టి. ఆ పాట బరాబర్ సూట్ అయితే ఇప్పుడు ఈయన మీద చూడండి. కడియంపై వేలాడుతున్న కత్తులు, గన్పూర్లో రగులుతున్న అసలు కాంగ్రెస్, సింగారపు ఇందిరా కోసం ఏకమైన నాయకులు, ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాల్సిందని డిమాండ్, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఖతమేనని అల్టిమేటం, కక్కలేక మింగలేకపోతున్న కడియం శ్రీహరి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అంతటా ఫిరాయింపు ఎమ్మెల్యేల కడియం శ్రీహరిపై అసలు కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా? ఉప ఎన్నిక వస్తే కడియంకు టికెట్ ఇవ్వొద్దని అన్ని మండలాలు అసలు కాంగ్రెస్ అల్టిమేటం జారీ చేసిందా? సింగారపు ఇందిరాకు టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ బతుకుడు కష్టమేనా? ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం పునరాలోచనలో పడిందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన గారు ఆవిడ ఇందిరా గారి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు. ఈ పెద్ద ఆయనని బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ మామూలుగా ఆశీర్వదిస్తే ఒక 200 కోట్లు పట్టుకొని బిడ్డకో ఎంపీ టికెట్ ఇప్పించి ఈయన నేను అభివృద్ధి కోసమే వెళ్తున్నా అనుకుంటూ చెప్పిండు. కానీ ఇప్పుడు ఈయన పరిస్థితి కథ వేరైంది. ఎవరో ఏదో కుట్ర చేస్తున్నారంటే అది వేరే అనుకుందాం. ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ కార్యకర్తలను దగ్గర చేసుకోవాలి. సింగారపు ఇందిరా కోసము కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని మండలాల్లో ఏకమయ్యారు. అయ్యి ఉప ఎన్నికలు వస్తే కడియం శ్రీహరి గారిని నిలబెట్టద్దు, కడియం శ్రీహరిని ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మితే బీఆర్ఎస్ పార్టీకే సున్నం పెట్టిండు. స్టేషన్ గన్పూర్ ప్రజలకు పథకాలు రాకుండా చేసేసాడు, వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లిండు. ఇక ఓట్ల పరంగా చెప్పుకుంటే ఒక 420 దొంగనే అయ్యిన ఆ విషయంలో. అయితే ఇప్పుడు ఇసుంటోడు కాంగ్రెస్ పార్టీలో ఉండుడైంది. సింగారపు ఇందిరా గారికే టికెట్ ఇవ్వాలి ఉప ఎన్నికలు వస్తే అనుకోండి. అన్ని మండలాలు అందులోని వీళ్ళ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా. కడియం శ్రీహరి గారి పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మింగలేక కక్కలేక మధ్యలో ఇరుక్కుపోయిన వ్యవస్థ ఈ కడియం శ్రీహరిది ఇప్పుడు ఘోరంగా మారిపోయింది పరిస్థితి. అందుకనే ఉన్న పార్టీలోనే ఉండాలి. ప్రజలు ఇలాంటి వాళ్ళు 420 ఇలాంటి వాళ్ళని దొంగలే అనాలి. ఎందుకంటే ప్రజల్ని ఆశ కల్పించి మోసం చేసి చెప్పిన వాళ్ళను పార్టీలో ఉంచకూడదు. కాంగ్రెస్ పార్టీ అయినా రేపు బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా కడియం శ్రీహరి కథ అయిపోయింది, ఇక ముగిసిపోయినట్టే. ఇక అంతే, ఖల్లాస్, కథం ఖల్లాస్. కాంగ్రెస్ కార్యకర్తలు మంగళహారతి ఇచ్చేస్తున్నారు. ఇక